వైసీపీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 2 ఏళ్లు కావాలంటూ వైసీపీ నేతలు అడగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు కదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కనీసం జలయజ్ఞం పెండింగ్ల ప్రాజెక్టులకు కూడా దిక్కులేదన్నారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని, ఉన్నవి కూడా ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రధాని మోదీకి మోకరిల్లిన వైసీపీ నేతలు విభజన హామీలపై ఏనాడు నోర్విప్పలేదన్నారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపే చూపించే దయనీయ పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు 3D గ్రాఫిక్స్ చూపిస్తే 3 రాజధానులంటూ జగనన్న 3 ముక్కలట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు ఓటమి ఖాయమని తెలిసే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు.